welcome back to my YouTube channel. If you're seeing this page for the first time, I'll be really happy if you go subscribe to my channel below. సో ఈ రోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఒక వైట్ ప్లెయిన్ శారీ ఉండేది అనమాట. యాక్చువల్లీ నేను అది రీల్స్ చేయడానికి తీసుకున్నా, బట్ ఐ వాజ్ నాట్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. సో ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ అ ప్లెయిన్ వైట్ శారీ టు అ ఫ్లోరల్ శారీ. సో ఏంటంటే లైక్ నాట్ లైక్ పెద్ద డిజైన్స్ అండ్ ఐ మీన్ కొంచెం హెవీగా కాకుండా ఐ వాంట్ మేక్ ఇట్ సో సింపుల్, సో దట్ అంటే కొంచెం ఎప్పుడైనా లైక్ నార్మల్ గా వేసుకున్నా కూడా, నాట్ ఈవెన్ మీ, ఈవెన్ మా మమ్మీ వేసుకున్నా కూడా ఇట్ హ్యాస్ టు లుక్ నాట్ సమ్ డీసెంట్. ఓకే, అలా చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఆల్రెడీ అసలు నాకు వీడియో షూట్ చేసే ప్లాన్ కూడా లేకుండే, కాకపోతే లైక్ నేను స్టార్ట్ చేసేసాక అప్పుడు నాకు ఐడియా వచ్చింది అనమాట. ఓకే, లెట్స్ మేక్ ఇట్ అ వీడియో, అందరికి చూపిద్దాం కదా అట్లా పెయింట్ చేసేది అని, లైక్ కొన్ని టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ. సో ఐ థాట్ ఆఫ్ షూటింగ్ దిస్ వీడియో రైట్ నౌ. సో యాక్చువల్లీ నేను నైట్ స్టార్ట్ చేశాను నేను పెయింట్ చేయడం, అండ్ ఇప్పటికి లైక్ 3 ఫ్లవర్స్ వేసాను, బికాజ్ నేను చాలా నైట్ స్టార్ట్ చేశాను, లైక్ 10:30 ఆ టైం స్టార్ట్ చేశాను. సో నైట్ అంతా లైక్ పెయింట్ చేయలేకపోయా. సో మార్నింగ్ లెగిచి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి అయితే ప్రోగ్రెస్ ఎట్లా ఉండింది అని చెప్పి షో యూ గైస్. సో యా, మీకు చిన్న ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ కూడా చెప్తా. యా, లెట్స్ కంటిన్యూ దిస్ బ్లాగ్. సో గైస్ అట్ ప్రెసెంట్ ప్రోగ్రెస్ అయితే ఇదనమాట. సో 3 ఫ్లవర్స్ డ్రా చేసా అని చెప్పా కదా, అండ్ ఇదే. సో నేను కింద ఫ్లోర్ మీద ఏం చేసా అంటే టిష్యూ పేపర్ రోల్స్ ఉంటాయి కదా, సో ఆ రోల్స్ ని 4 రోల్స్ కింద స్ప్రెడ్ చేసి వేసా అనమాట. సో దాట్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనేది ఫ్లోర్ కి అంటుకోకుండా ఉంటుందని చెప్పి. అండ్ నౌ లెట్స్ డ్రా దిస్ పింక్ అండ్ రెడ్ ఫ్లవర్స్. లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చూపిస్తా, అంటే రెడ్ అండ్ పింక్ ఫ్లవర్స్ ఎట్లా వేయాలి అని చెప్పి. సో ఫస్ట్ మనం ఈ బ్రష్ ని ఫుల్ గా రెడ్ దాంట్లో డిప్ చేసుకోవాలన్నమాట. సో డిప్ చేసుకుని హ్యావ్ టు స్వైప్ ఇట్. ఓకే, అండ్ దాని తర్వాత హ్యావ్ టు డిప్ దిస్ టిప్. ఈ టిప్ ఉంటుంది కదా బ్రష్ టిప్, దాని మీద పింక్ లో డిప్ చేయాలి. సో సి యూ కెన్ సీ దిస్ రెడ్ అండ్ పింక్. అండ్ మీకు ఎంత సైజ్ ఫ్లవర్ కావాలో మీకు మైండ్ లో ఉంటుంది కదా, సో దట్ యూ కెన్ ప్రొసీడ్. సో ఇక్కడ కలర్ అనేది స్మడ్జ్ అయిపోతుంది అనమాట, స్మడ్జ్ అయి వస్తుంది. సో యూ హ్యావ్ టు అగైన్ డిప్ దిస్ ఇంటూ ది రెడ్ కలర్ అండ్ పింక్, అండ్ నౌ యూ కెన్. సో సైజెస్ మీకు లైక్ గుర్తుంటది కదా, మీకు ఏ సైజ్ కావాలంటే యూ కెన్ డ్రా దట్ ఇన్ సైజ్. This is how the flower is looking like. సో ఇప్పుడు నేను మీకు లీఫ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీరు బ్రష్ ని డిప్ చేసుకోండి గ్రీన్ కలర్ లో, అండ్ నెక్స్ట్ మీకు ఏ పొజిషన్ లో కావాలితే యూ హావ్ టు సెట్ ఇట్ విత్ దాట్ పొజిషన్. అండ్ నెక్స్ట్ మీరు షేప్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేనైతే ఐ వాజ్ యూజింగ్ దిస్ షేప్, అండ్ ఎడ్జ్ మాత్రం చాలా షార్ప్ గా ఉండాలి కాబట్టి
సో యూ గాట్ దిస్ రైట్. అండ్ అంటే నేను కూడా ఫ్యాబ్రిక్ పెయింట్స్ తో డీల్ చేయాలి అనమాట ఇప్పుడు. సో ఐఎమ్ ఆల్సో నాట్ రియలీ పర్ఫెక్ట్, బట్ జస్ట్ నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రం మీకు చెప్తున్నా. నార్మల్ పేపర్ పెయింటింగ్ అని లేకపోతే క్యాన్వాస్ పెయింటింగ్ అయితే మాత్రం నేను చాలా సార్లు చేసా కాబట్టి ఐ కెన్ టీచ్ యూ. బట్ ఇది మాత్రం సారీ అంటే లైక్ అంత పర్ఫెక్ట్ గా రాదు నాకు కూడా. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు డూ దిస్. సో మీరు బాగా ఫిల్ చేసుకోవాలన్నమాట, లేకపోతే కింద టిష్యూ పేపర్ పెట్టాం కదా అది అబ్జర్వ్ చేసుకుంటది కలర్ ని. సో మనకి సారీ మీద కలర్ అనేది స్టిక్ అవ్వదు అనమాట. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ ఆ కలర్ అనేది సారీ మీద కూడా బాగా స్టిక్ అయి ఉంటది. సో బాగా డీప్ గా చేయాలి. సో మళ్ళీ షేప్ బాగా చూసుకోండి. ఈ కలర్ వేసే టైంలో ఏమైతుంది అంటే యూ విల్ గెట్ ది రాంగ్ షేప్. సో ఒకసారి మళ్ళీ ఎండ్ లో యూ హ్యావ్ టు మేక్ షూర్ ది షేప్ ఈస్ ఓకే. సో ఇదన్నమాట. సో దిస్ ఇస్ హౌ బోత్ ద లీవ్స్ ఆర్ లుకింగ్ లైక్. ఇప్పుడు మనం లీవ్స్ కి విల్ డూ కొంచెం హైలైట్ చేద్దాం లీవ్స్ ని. వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ మిక్స్ బ్లాక్, లిటిల్ బ్లాక్ అండ్ ఈ గ్రీన్ ని మిక్స్ చేస్తా. సో దట్ ఒక డార్క్ షేడ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఐల్ షో యూ వెయిట్. సో సి బ్లాక్ అండ్ ఈ గ్రీన్ మిక్స్ చేసేసరికి కొంచెం డార్క్ కలర్ ఫార్మ్ అవుతుంది కదా. సో దీని ఎడ్జెస్ లో వచ్చేసి యూ కెన్ డ్రా సో దట్ ఆ లీఫ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఐ థింక్ యూ కెన్ సీ ది డిఫరెన్స్. నాకు తెలిసి మీకు లైటింగ్ వల్ల డిఫరెన్స్ కనిపించకపోయి ఉండొచ్చు, బట్ నేను మీకు ఎండ్ రిజల్ట్ చూపిస్తాను కదా ఇప్పుడు. యూ విల్ సీ దిస్ రైట్. Okay. So see, this is how the flower is looking like. గైస్ ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తా, లైక్ ఆ చిన్న టిప్ ఏంటంటే సపోజ్ మీ దగ్గర ఇలాంటిది ఒకటే ఉంది శారీ మీద పెయింటింగ్ చేయడానికి అంటే కనుక లైక్ ఒక ఈజీ టిప్ ఏంటంటే యూ కెన్ హ్యాంగ్ యువర్ శారీ ఓవర్ దేర్. అంటే మీకు కర్టన్ రాడ్స్ ఉంటాయి కదా, సో మీరు ఆ కర్టన్ రాడ్స్ కి శారీని అట్లా క్లిప్ చేసేయచ్చు. సో దట్ ఏంటంటే శారీ అనేది కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఫాస్ట్ గా ఆరిపోతుంది అనమాట. లైక్ పెయింటింగ్ చేసినా సరే ఫాస్ట్ గా ఆరిపోతుంది. సో దట్ యూ కెన్ పెయింట్ అండ్ లీవ్ ఇట్ ఫర్ 30-40 minutes అండ్ యూ కెన్ కమ్ టు ది నెక్స్ట్ ఫ్లవర్. ఇది నేను ఓన్లీ ఇట్లాంటి పెద్ద ఫ్లవర్స్ అండ్ పెద్ద డిజైన్స్ కి మాత్రమే చెప్తున్నా. ఇఫ్ సపోజ్ మీది చిన్న డిజైన్ అంటే మీరు డివైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఒక 3-4 ఇట్లాంటి ఎంబ్రాయిడరీ తీసుకుని 3-4 పెట్టి యూ కెన్ పెయింట్ ఇట్లాగే హ్యాంగ్ చేసుకుని. సో దట్ మీకు ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అండ్ మీకు వర్క్ అనేది ఫస్ట్ కంప్లీట్ అవుతుంది. సో నాకు శారీ అయితే ఇంకో కొంచెం మాత్రమే మిగిలింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఐ వాస్ థింకింగ్ కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వేద్దాం, అంటే పక్కనే కొంచెం ఎక్కువ వేద్దాం, అప్పుడు మనం చేసుకున్నా కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పి లైక్ నాట్ మెనీ. ఇప్పుడు అక్కడ 2 వేసాను కదా, సో ఆ 2 గ్యాప్లోనే ఇక్కడ 3 వస్తాయి అనమాట. సో యా లెట్స్ స్టార్ట్. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఎల్లో ఫ్లవర్ వేయబోతున్నా, ఐ షో యూ. సో ఫస్ట్ ఎల్లో డిప్ చేశాను అండ్ దెన్ బ్రౌన్ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు నేను పెయింట్ చేస్తా. సో యూ కెన్ పుట్ యువర్ ప్యాలెట్ aside. సో ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వేద్దాం అనుకున్నాను కాబట్టి ఐమ్ లైక్ గోయింగ్ విత్ అ లిటిల్ స్మాల్ ఫ్లవర్ అనమాట. మరీ చిన్నది కాదు, బట్ యా. సో మీది ఫినిషింగ్ మాత్రం చూసుకుంటే రిమైనింగ్ ఫ్లవర్ అంతా ఎల్లో ఉన్నా ఇట్ విల్ బి ఓకే. సో నేనైతే ఫస్ట్ ఈ ఎండ్స్ డ్రా చేసేస్తున్నాను, అంటే లైక్ షేప్ డ్రా చేసిన తర్వాత ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఫిల్లింగ్ అంతా ఎల్లోతోనే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఈజీ. ఫస్ట్ మీరు లైక్ ఎండ్స్ డ్రా చేసుకుంటే సో ఇప్పుడు యూ కెన్ ఫిల్ ది షేప్. దాన్ని ఇప్పుడు మీరు ఎల్లోతో ఫిల్ చేసేయచ్చు.
యాక్చువల్లీ నా దగ్గర గ్రీన్ కలర్ అయిపోయింది అనమాట, అందుకే నేను ఆ పై ఫ్లవర్ కూడా గ్రీన్ ఫిల్ చేయలేదు. ఈ రోజు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. సో మీకు కలర్ ఎక్కువే పడుతుంది బికాస్ మనం వాటర్ అనేది మిక్స్ చేయం. బికాస్ వాటర్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే స్మడ్జ్ అయిపోతుంది అనమాట కలర్. సో ప్రిఫర్ నాట్ టు యూజ్ లైక్ ఎనీ వాటర్ టు స్మడ్జ్ ఇట్. అంటే కనీసం ఇట్లా బ్లెండ్ చేయడానికి కూడా వాటర్ మాత్రం యూజ్ చేయకండి. కలర్ అయితే ఎక్కువ పడుతుంది ఫర్ ఎనీ డిజైన్, బట్ యా కాకపోతే మనకి కొంచెం మంచి డిజైన్ రావాలంటే యూ హ్యావ్ టు యూజ్ మోర్ కలర్. నౌ ఒకసారి మొత్తం అంతా ఫిల్ అయిపోయాక జస్ట్ బ్లెండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అంటే జస్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోండి షేప్స్ కానీ లేకపోతే ఏదైనా సరే. అండ్ ఇప్పుడు ఒక ఫ్లవర్ షేప్ సరిగ్గా రాకపోతే డోంట్ వరీ అట్ ఆల్, ఎందుకంటే ప్రతి ఫ్లవర్ ఒకలా ఉండదు కదా. అయినా మీకు ఆ శారీలో అంతేమీ నోటీస్ అవ్వదు కూడా, లైక్ స్టార్టింగ్ కాబట్టి ఇట్ ఈస్ ఓకే. షేప్ రాకపోయినా ఏదైనా సరే ఇట్ ఈస్ ఫైన్. I'm done with my flower. సో గైస్ ఇక్కడ ఏంటంటే నేను కట్ అండ్ డాట్కి క్లిప్ చేస్తున్నానని చెప్పాను కదా, అది ఎలా క్లిప్ చేస్తున్నానని చెప్పి మీకు చూపించా. అండ్ నెక్స్ట్ ఇంకా లైక్ నేను పనివేలు తీసుకున్నాను అనమాట ఎంబ్రాయిడరీ. యాక్చువల్లీ నా దగ్గర లేకుండే, ఒకటే ఉండింది. సో ఫస్ట్ నుంచి నేను ఒకదాంతోనే మేనేజ్ చేసుకుని వచ్చా, బట్ లాస్ట్కి అయితే నాకు చాలా ఇబ్బంది అయింది. సో ఐ థాట్ ఓకే ఇంకొక 2-3 తీసుకుని వద్దామని చెప్పి వెళ్ళి ఇంకొక 2 తీసుకుని వచ్చాను అనమాట. సో దట్ వెంటనే అయిపోతుంది అనమాట వర్క్ అనేది. సో చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఒకటి ఆరడానికి వెయిట్ చేయకుండా ఒక 3-4 ఫ్లవర్స్ ఒకేసారి వేసేసి వీ కెన్ లెట్ ఇట్ డౌన్. అండ్ ఆ 3 ఒకేసారి తీసాక మళ్ళీ పెట్టచ్చు. సో అట్లా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఎక్కువ ఉంటే. అండ్ ఇక్కడ ఏమైందంటే లైక్ అది ఉడిపోయినప్పుడు నేను పెట్టాను. సో పెట్టే టైంలో ఏమైంది, ఈ కలర్ అనేది పక్కన స్టిక్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత నేను దాన్ని ఒకలా కవర్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఫ్లవర్ అయితే నాకు అంటే ఒక్కొక్క ఫ్లవర్కి నాకు మ్యాక్సిమం ఒక 2-3 minutes టైం పట్టేది, బికాజ్ మనం ఒక షేప్ అనుకుని వేయాలి కదా. సో మ్యాక్స్ 2-3 minutes టైం పట్టేది. బట్ ఇఫ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం ఒక 5-6 minutes అయితే టైం పట్టింది అనమాట. అండ్ నేను లాస్ట్కి ఇలా కవర్ చేశాను ఆ 2 మార్క్స్ని, లైక్ పక్కన ఒక చిన్న బడ్స్ లాగా ఇట్లా డ్రా చేశాను అనమాట. అండ్ అదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఎవరు నోటీస్ కూడా చేయరు. అండ్ ఇంకా లాస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా సారీ లాస్ట్కి ఇంకా 2 flowers వేసాను, ఒకటి ఎల్లో అండ్ ఇంకొకటి రెడ్. సో ఆ ఫ్లవర్స్తో ఐ ఫైనల్లీ కంప్లీటెడ్ మై సారీ. అండ్ ఇప్పుడు నేను లైక్ వేసుకుని ఐ విల్ షో యూ హౌ ది అవుట్లుక్ ఈస్. సో ఫస్ట్ నేను ఇమాజిన్ చేసుకుని స్టార్ట్ చేసింది అయితే ఒకలా ఇమాజిన్ చేసుకుని స్టార్ట్ చేసా, బట్ ఇట్ ఎండెడ్ అప్ విత్ సంథింగ్ యూ కెన్ సీ. ఇప్పుడు నేను మీకు మొత్తం నా శారీ అనేది చూపిస్తా. యూ కెన్ సీ నేను చూపించేటప్పుడు ఐ నాట్ టాక్ బికాస్ కెమెరా ఎక్కడ ఉంటుంది, నేను ఎక్కడ మాట్లాడాలి. జస్ట్ ఇగ్నోర్ మీ ఫర్ దాట్ సౌండ్స్ బికాస్ నేను బాల్కనీలో షూట్ చేస్తున్నాను కాబట్టి. ఓకే లెట్స్ సీ హౌ దిస్ శారీ టర్న్డ్ అవుట్. And that is it for today's video, guys. If you like this video, please like, share and subscribe to my channel Being Keertana. And ilanti content, ilanti like painting sarees gaani lekapothe inka outfit from scratch videos gaani inka kavalante just comment down below. And meeku elanti videos kavalo kuda just let me in the comment section. Appudu naaku telustadi meer elanti content expect chestunara ani cheppi. And yeah, see you in the next video. Bye bye.